ఆ అమ్మాయిని కూడా అలాగే చంపేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చంపేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. నచ్చితే పెళ్లి చేసుకోవాలి, నచ్చకపోతే వద్దని చెప్పాలి. 6 నెలలు టైం ఉంది. ఈ లోపు నాకు వేరే లవర్ ఉన్నాడనో, నాకు పెళ్ళంటే ఇష్టం లేదనో సంథింగ్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. చెప్పడం మానేసి ఇంతగానం చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇష్టం లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఒక ఫోటో పంపించి ఆ అబ్బాయికి పెళ్లి బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ చంపడం అవసరమా అని చెప్పి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తుంది. అసలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోటో పంపడం అదంతా పక్కన పెట్టండి. ఆమెకి తీసుకున్నప్పుడు కూడా కారులో కూడా మంచిగా బొకే ఇచ్చిండు, పైన అంత డెకరేషన్ చేసిండు, ఆమె హగ్ చేసుకుంది. ప్రేమ లేనిదే ఆ ఫేస్ లో కూడా ఆమెకి ఇష్టం లేదు అనే ఫీలింగ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు మరి అలా చేసిందో అర్థం కావట్లేదు. అందరికి ఫ్యాషన్ అయిపోయింది చంపేయడాలు, డ్రమ్ములో పెట్టడాలు, ఫ్రిడ్జ్ లో పెట్టడాలు, మొక్కలు కోసేయడం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నచ్చితే పెళ్లి చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. అంతే తప్ప చంపేయడం ఏం ఫ్యాషన్ కాదు, ఒక జీవితం అది. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి ఎన్నో చేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చేసి మీరు ఇప్పుడు చంపేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి తగిన శిక్ష పడాలి. అంటే ఇక్కడ అమ్మా నాన్నకు కూడా, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తప్పు ఉంది. వాళ్ళు ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని ఒప్పించారు పెళ్లికి, అబ్బాయి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మా నాన్న ఫోర్స్ చేస్తే అమ్మా నాన్న చంపేయాలి. అమ్మా నాన్న చంపేయండి. ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో వాళ్ళని చంపేయండి. మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఏం చేసిండు? ఇప్పుడు ఇష్టం ఉంది, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఇష్టం లేదు, వేరే లవర్ ఉన్నాడు పెళ్లి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఎవరో కూడా అలాగే చంపేసిరు. ఏదో ఊర్లో నేను పొద్దున్న చూసా. చెల్లిని, అమ్మని, నాన్నని, ముగ్గురిని చంపేసారు. చంపేయడం అవసరంలా. నచ్చింది వాడితో పారిపో, పెళ్లి చేసుకో, తిరుగు, ఉండు, మొల్లుకో, అంతా తీరినాక ఇంటికి పంపిస్తాడు. 4 దెబ్బలు దాన్ని వచ్చే ఇంటికి అయిపోయి. చదువుకున్నారు కాబట్టి, బాగా చదివిచ్చారు కాబట్టి ఉద్యోగం చేసుకొని బతుకుడే. చంపుడు ఎవడు ఇచ్చిండు అధికారం? ఎవ్వడికి చంపే అధికారం లేదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ. అంటే ఈ అబ్బాయి దగ్గర ఆస్తి లేదని కాదు, అందం లేదని కాదు, అబ్బాయి ప్రేమ చూపించలేదని కూడా కాదు, అన్నీ ఉన్నాయి. అయినా అమ్మాయికి ఇంకేం తక్కువైంది? ఏం తక్కువ అంటే ఏముంది, ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా లవరు. ఆ లవర్ ఏం చేసిండో పాపం, ఏం చూపించిండో, ఏం నచ్చిందో. ఆ లవర్ లో నచ్చింది వీడి దగ్గర లేదేమో, అందుకని అట్లా చేసింది. డబుల్ మీనింగ్ అనకూడదు కానీ కేవలం ఆస్తి కోసం చంపారన్నా, ప్రేమ లేదని చంపిరన్నా ఒక అనుకోవచ్చు. అన్ని విధాల అన్ని రకాలుగా కరెక్ట్ గా సరిపోయిన అబ్బాయి. అసలు అలాంటి అబ్బాయి దొరకడమే అదృష్టం. మరి ఈ అమ్మాయి ఎందుకు చంపింది అర్థం కాదు కాబట్టి వాళ్ళిద్దరికి చంపేయాలి. అంటే పెళ్లికి కూడా వాళ్ళు 17 కోట్లు పెట్టి వాళ్ళు ఒక ప్యాలెస్ కూడా బుక్ చేశారు. ఇంత లగ్జరీ లైఫ్ వదిలేసి ఇలా చంపి ఇలా జైల్లో ఉండడం ఎలా ఉంటుంది అంటారు? అసలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే జైలుకి వెళ్తామని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, చంపేస్తాము. ముందు కూడా ఒకసారి అనుకుందంట అమ్మాయి. ఇది రెండోసారి అని విన్నాను నేను. ఫస్ట్ సారి ఏమో తోసేస్తున్నప్పుడే పాము ఉంది అందుకని దోషిన అని చెప్పిందంట. ఇప్పుడు సెకండ్ టైం తోయడానికి వచ్చి మళ్ళీ ప్లాన్ చేసి ఏమనుకున్నారంటే పైనుంచి దూకి చచ్చిపోయిండు, కళ్ళు తిరిగి అని చెప్దాం అనుకున్నారు. కానీ ఫోన్ డేటా ఎవరు మిస్ చేయలేం కదా. మనం డిలీట్ చేసినా పోలీసులు ఉంటారు, మామూలు బాగా ఇస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళింది కదా అత్తారింటికి, బాగా పెడతారు గిన్నెలో ముద్దలు. అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆమె జరిగిపోయిన తర్వాత, నువ్వు నా బర్త్డే రోజు చనిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది, నాకు డైజెస్ట్ అయితలేదు అని చెప్పి ఒక స్టోరీ పెట్టింది. ఎందుకంటారు ఇంత డ్రామా? మరి డ్రామా ఎందుకంటే ఆమె దొరకొద్దని. ఇప్పుడు చచ్చిపోయాడు, పెళ్లి చేసుకోబోయే ఆయన చనిపోయాడు. ఒక 4-5 నెలల్లో పెళ్లి, చచ్చిపోయాడు. అయ్యో నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నాడు, వగలమారి ఏడుపులు ఏడవాలి. మా ఆడవాళ్ళకి ఏంటంటే, నేను కూడా ఆడదాన్ని, వగలమారి ఏడుపులు ఏడిచేస్తే మగవాళ్ళు నమ్మేస్తారు, సమాజం నమ్మేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ ఏడుపు వెనకాల నిజమైన ఏడుపా అబద్ధం ఏడుపా అందరికీ తెలుసు. అందుకని పెట్టింది ఆమె. కానీ దొరికిపోయింది. డేటా తీయకుండా ఉండరు కదా పోలీసులు, డేటాలో దొరికిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తుంది, చిప్పకూడదు తింటది వెళ్ళి. జైల్లో ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకొని శోభనం చేసుకుంటారు జైల్లో. వచ్చేటప్పుడు కూడా చాలా నార్మల్ గా ఏం జరగనట్టు నడుచుకుంటూ వచ్చేస్తుంది. అలా ఏమంటారు? వాళ్ళ ధైర్యం ఏం తెలుసు? వాళ్ళ వెనకాల ఏముంటదండి, పైసలు ఉన్నాయి. ఈ రోజు కాబట్టి రేపన్నా పైసలు ఇస్తారు, బెయిల్ మీద వచ్చేస్తారు. అది కామనే కదా. ఏం చెప్తారు ఆడవాళ్ళకి? ఏం చెప్తారు ఇలా? ఆడవాళ్ళనే కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నచ్చితే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదు. నచ్చితే కలిసి ఉండండి, లేకపోతే లేదు. విడిపోండి హ్యాపీగా. అంతేగాని చంపే రైట్ అధికారం ఎవరికి లేదు, ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. నా అభిప్రాయం అయితే ఫస్ట్ పేరెంట్స్ ఆమె లవ్ చేసిన దాన్ని పేరెంట్స్ కి చెప్పకపోవడం తప్పు. ఒకవేళ చెప్పినా కూడా ఆమె పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు ఏమో. ఇక్కడ పేరెంట్స్ తప్పు ఉందని అంటున్నారు. పేరెంట్స్ ఆల్రెడీ తెలుసు ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పెళ్లికి ఒప్పించారు, ఆమెను ఫోర్స్ చేశాను అంటున్నారు. డబ్బు పరంగా అయినా ప్రేమను కొనలేదు కదండి. నాకు తెలిసి ఆమె పేరెంట్స్ కి చెప్పిందేమో, వాళ్ళు వినకపోవచ్చు. ఏదో ఒకటి ఆమెను బెదిరియడం అలా చేయడం వల్ల అమ్మాయి ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఆ లవ్ కోసం ఒక ప్రాణం తీయడం అనేది అయితే తప్పు అండి. అది చాలా
అంటే చాలా మంది ఏమంటున్నారంటే నీకు ఇష్టం లేకపోతే నీది బాయ్ ఫ్రెండ్ ఒక ఫోటో అబ్బాయికి పంపిస్తే అబ్బాయి దారి అబ్బాయికి చెప్పినా కూడా అబ్బాయి తప్పుకునేవాడేమో. ఇంత చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం అయితే ఉండదండి. అమ్మాయి తీసుకుంది అయితే తప్పు నిర్ణయమే. యాక్చువల్గా అమ్మ నాన్నకు చెప్పి లేదంటే ఏదో ఒకటి చేసి ఆమె సైడ్ తప్పుకోవడం, లేదంటే ఆ టైం వరకు ఆమె పక్కకు బాయ్ ఫ్రెండ్తో లేచిపోయినా కూడా అట్లా ఏం కాకపోవేమో. ఇన్ కేస్ వాళ్ళ అమ్మ నాన్న పరువు కోసం కూడా ఆలోచించిందేమో అట్లా చేయడానికి కూడా. అది కూడా ఒక వైపు తప్పే. అంటే అబ్బాయి దగ్గర డబ్బులు లేవని కాదు, అబ్బాయికి అందం లేదని కాదు, అబ్బాయి ఆ అమ్మాయి మీద ప్రేమ చూపించలేదని కూడా కాదు. అయినా కూడా ఈ అమ్మాయి అసలు అమ్మాయి అంటే ఫస్ట్ లవ్ చేసింది కదా అండి, ట్రూగా లవ్ చేసి ఉన్నది. ఆ అబ్బాయి కోసము అంత నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి ఏం చేయలేక. కానీ ఆమె లవ్ కోసం ఒక ప్రాణం తీసి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఏమే చాలా అలా కన్న కొడుకుని దూరం చేసింది. అది మాత్రం తప్పే అండి. ఆ అమ్మాయి ఆలోచించాల్సింది. పెళ్లి వరకు వచ్చే వరకైనా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఏమన్నా నిర్ణయం తీసుకొని అట్లా సైడ్ తప్పుకున్నా అయిపోయేది. ఒక ప్రాణం తీయడం అనేది అయితే తప్పు అండి. వీళ్ళు 17 కోట్లు పెట్టి వాళ్ళ పెళ్లి కోసం ఒక ప్యాలెస్ కూడా బుక్ చేశారు ఆల్రెడీ. ఓకే. సో అంటే ఆ అబ్బాయి కోసం ఈ అబ్బాయిని చంపడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదండి. ఎంత నేను ఒక అమ్మాయినే, లవ్ అనేది ఉంటుంది అమ్మ నాన్న తర్వాతనే ఒక లవ్. నాకు తెలిసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమైనా బెదిరించినా కూడా ఇన్ కేస్ నేను ఆయన కోసం నేను చనిపోతాను, ఈ అమ్మాయి కూడా ఏదన్నా చేసి వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేసి ఒప్పించుకొని ఆయన చేసుకుంటే మంచిగా ఉండేది. కానీ ఆమె లవ్ కోసం అట్లా చేయడం ఇప్పుడు చాలా తప్పు. వాళ్ళ చాలా మంది ఏమంటున్నారంటే న్యాయస్థానాలు అన్ని కూడా అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అమ్మాయిలు ఇలా చేస్తున్నారు, హస్బెండ్స్ ని చంపేయడము, ఇలా పెళ్లి కాబోయే వాళ్ళని చంపేయడం చేస్తున్నారు. అట్లా ఏం లేదండి. అదే దాని పరంగా వస్తే మాత్రం అమ్మాయిలను కూడా చాలా మంది చంపుతున్నారు. ఆ దానికి కూడా ఏం న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మొన్న వైష్ణవి చనిపోయింది, ఆమె విషయంలో ఇప్పటి వరకు ఏం న్యాయం జరగలేదు. అట్లానేం లేదు, అమ్మాయి లవ్ చేసింది కాబట్టి తట్టుకోలేక ఏదో నిర్ణయం ఏం చేయాలో అర్థం కాక అట్లా చేసి ఉండొచ్చు. అమ్మాయిది అయితే తప్పే అట్లా చేయడం. ఆమెకు ఇంకా శిక్ష ఏమేస్తారు అనేది ఆ చట్టం చూస్తుంది. నేనేం చెప్తున్నానంటే ట్రూగా లవ్ చేస్తే ఎట్లనైనా అమ్మ నాన్నని ఒప్పించి ప్రయత్నం చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలి. లేదు అంటే పెళ్లి కుదిరించిన అబ్బాయికైనా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆయన ద్వారానన్నా చెడగొట్టేది ప్రయత్నం చేయాలి. లేదు అంటే అమ్మ నాన్న చెప్పినట్టు విని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉన్నా ఒక ఎట్లనో అట్లా మర్చిపోయి చేసినా ఏం కాకపోయేది. కానీ ఒక ప్రాణం తీయడం అనేది చాలా తప్పు. రైట్స్ వెరీ రాంగ్ అండి. అలా ఎలా తోస్తారు? మీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పండి అమ్మా, అంతేగాని ఒక నిండు జీవితాన్ని బలి చేసి అసలు ప్రీ ప్లాన్ చూడండి. అసలు బాయ్ ఫ్రెండ్ తో కలిసి అంత హైట్ తీసుకెళ్ళి ఫోటోషూట్ వాట్ ఎవర్ అక్కడ చేపించి మరి ప్రీ ప్లాన్ గా చంపించుడు. అక్కడ అసలు ఇంత క్రిమినల్స్ తయారవుతున్నారు, మైండ్ సెట్స్ అంటే అట్లా తయారవుతున్నారు. అంటే ఆల్రెడీ ఈమె గతంలో కూడా 2-3 సార్లు ట్రై చేసిందంట, కానీ మిస్ అయ్యాడు అని చెప్పి వాళ్ళ డాడీ కూడా చెప్పాడు. ఈసారి దొరికిపోయాడు నా కొడుకు అని చెప్పి ఆల్రెడీ 3-4 టైమ్స్ నుంచి ఆమె ప్లాన్ చేస్తుందని అంటున్నారు. సి అండి, అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేసి మనకు తెలీదు. సో 3-4 టైమ్స్ ప్లాన్ చేసేటప్పుడు ఈ అబ్బాయికి ఏదో మూలన సమ్వేర్ అనుమానం అయితే వచ్చిండొచ్చు, రావాల్సిందే కదా. ఒకసారి నూకేయడానికి ఇట్లా చేయి పెట్టి ఇలా అనగానే పాముందని చెప్పేసి నూకేసినా అని చెప్పిందంట. సో ఇంత ఎందుకు అంటారు అసలు? ఇప్పుడు నచ్చిన అబ్బాయి కోసము మీరు పెళ్లిళ్ళు చేసుకోర్రి, మీరు ఒప్పించుకోర్రి, మీరు వెయిట్ చెయ్యండి, ప్రాబ్లం లేదు. మీరు నిండు ప్రాణాన్ని అవతల ఉంది మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీసారు, రైట్? మీకు ఎవరు ఇచ్చిరు? మీ ప్రాణం అలా తీస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. సో ఇక్కడ థింగ్ ఈజ్ ఏంటంటే, మీరు ఏదైనా వర్క్ చేసే ముందు ప్రొఫెషన్గా ఒక చదువుకున్నారు కదా, 20 years అయితే మైనర్ కాదు కదా. ఒక మెచ్యూరిటీ అనేది సడన్ పాయింట్లు ఉంటాయి, అది మీరు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి. అంతేగాని మీరు విచ్చలవిడిగా మాకు ఏ రైట్ ఉందని చంపుతారండి అంత ప్రీ ప్లాన్ గా చేసి. అది ఆయన ఎట్లా చంపిరు ఆమెను కూడా అట్లా చంపాలా? అంటే ఇప్పుడు అమ్మాయిలు డబ్బులు లేకపోతే చంపిన వాళ్ళని చూసినాం, ప్రేమి అయ్యకపోతే చంపిన వాళ్ళని చూసినాం, అలానే మంచిగా చూసుకోకపోతే ఆయన మంచిగా లేడు నల్లగున్నాడు అని చెప్పి చంపిన వాళ్ళని చూసాం. కానీ ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఆయన చేస్తున్నాడు, అయినా కూడా ఎందుకు చంపాలి?
ఇక్కడ పాయింట్ అదే కదా, మనకు అక్కడ డౌట్ అక్కడ అదే వస్తుంది. ఉదయ్పూర్ అంట, అక్కడ విజయ్ సార్ అండ్ రష్మిక మ్యామ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రిసార్ట్ లో తనకి అది ఇచ్చింది, ఐ మీన్ ప్రపోజల్ లైక్ స్టే చేపించిందంట. ఇంకేం కావాలి ఒక అమ్మాయికి? ఒక అమ్మాయికి కాబోయే హస్బెండ్ ఇప్పుడే ఇలా ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటది అనేసి మనం అది మైండ్ లో పెట్టుకొని మనం ఫర్దర్ ఒక స్టెప్ వేయాలి. ఇప్పుడు ఎవడో కోన్కి గొట్టంగా ఆడవానికి తిప్పి కొడితే వన్ బ్యాక్గ్రౌండ్ 1 CR కూడా లేదు. అదే ఇప్పుడు ఈ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి ఎంతో ఉందంట, 600 CRలు ఉన్నాయంట. దానికి ఏం తక్కువ? ఇవాళ రేపు మనీ ఈజ్ మ్యాటర్, లవ్ ఎక్కడ లేదు. నీకు నిజంగా లవ్ ఉండి ఇప్పుడు పోయి జైల్లో చిప్పకూడదు తినవు కదా, అక్కడ బంగారు పల్లాలలో పెడతారని చెప్పి చంపుతురా లేకపోతే ఏమో కానీ మరీ ఇంత క్రువెల్స్ తయారయ్యారు మనుషులు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిల సైడ్ న్యాయస్థానాలు అమ్మాయిలకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అంటున్నారు. మీరే? నో జెండర్ ఈక్వల్ టు మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ జెండర్ ఇష్యూ లేదండి. తప్పు అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా శిక్ష మాత్రం ఈక్వల్గా వెయ్యాలి. అదే లా ప్రకారంగా జరగాలి కూడా. ఎందుకంటే అమ్మాయి ఏం దిగిరాలే, అబ్బాయి ఏం దిగిరాలే. సో ప్రతి దాంట్లో అమ్మాయికి సరైన న్యాయం కావాలనుకున్నప్పుడు ఇందులో కూడా సరైన న్యాయం చర్యలు అనేది తీసుకోవాలి. అంటే ఆమె అబ్బాయిని చంపేసి వచ్చిన దాని తర్వాత నా బర్త్డే రోజున ఇలా చనిపోవడం నాకు నచ్చలేదు, నాకు డైజెస్ట్ అయితలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి, బా అసలు ఇలాంటి వాళ్ళు గోల్డ్ ఫ్లాగ్లు అమ్మా, గ్రీన్ ఫ్లాగ్స్ ఎక్కడి నుంచి వస్తారమ్మా? మరి ఇంత లాయల్గా ఉన్నా అంత బిల్డప్ ఇస్తున్నావా? ఎట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్. ఆయన ఎట్లయితే చంపారో ఆమెను తీసుకుపోయి అట్లా చంపురి సెట్. ఏం చెప్తారు ఇలా చేసి ఆడవాళ్ళకి? అబ్బాయిలు కొంచెం మాకు తెలుసు, పెళ్లి చేసుకోవాలన్నా హనీమూన్లోకి వెళ్ళాలన్నా మీరు భయపడుతురు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకు అర్థమైపోతుంది ఆపోజిట్ పర్సన్ ఏంటి అనేసి సర్టన్ జర్నీలో. సో అది ఆలోచించి బిహేవ్ చేస్తే బెటర్. అండ్ ఏదైనా స్టెప్ వేసే ముందు కూడా ఈజీగా తీసుకోకండి డెసిషన్స్. ఆచి చూచి ఆలోచించి తీసుకుంటే మీ కెరియర్లు బాగుంటే కూర్చిపోవు.